అన్ని ఆటో డ్రైవర్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. 500 సంపాదించుకోవాలంటే ఫుల్ డే అవుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు అయితే లేదు పొద్దుగాల నుంచి రాత్రి దాకా 12 దాకా ఇల్లు నడపాలి అంటే ఎట్లానా బతకాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పెట్టడం వల్ల మీకు చాలా ఇబ్బంది అయిందని మీరు గతంలో చెప్పిండ్రు. మళ్ళీ మీకు సాయం చేస్తా అన్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు. మరి అప్పుల్లో ఉందన్నారు, ఖర్చులు మాత్రం మిగతా వాటి మీద పెడుతున్నారు. మరి ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయాలి సార్, బిజినెస్ అలా అయితే లేదు. ఏమరా ఆటోడికి ఏమరా చేస్తే అంటే చేయలే. ఇంకా చూద్దాం, ఇంకా ఒక నెల 1 సంవత్సరం చూడవచ్చు. ఇంకా తర్వాత చూడాలి కదన్నా. చూడలే అంటే ఏం చేస్తారు? అదే ఆటోనే నడసాలి కదన్నా. మళ్ళీ ఏం చేస్తావు? బిజినెస్ కూడా లేదన్నా. ఏం చేయాలి చెప్పండి? అన్ని ఆటో డ్రైవర్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. ఏం బిజినెస్ లేదు. అన్ని ర్యాపిడో, ఓలా, ఉబెర్, 2 వీలర్ మీద కూడా వెళ్ళిపోతారు మనుషులు. మా 50 రూపీస్ కిరాయి కూడా వస్తలేదన్నా. లేదు. మరి ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రావడం వల్ల మీకు నష్టమే జరిగిందా? చూడండి సార్, ఇంకా 3 ఇయర్స్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ సంవత్సరం ఏం చేస్తే చేయొచ్చు. ఏమరా చేయలే కూడా అంటే ఏం చేయక రాదు. ఆటోలో రేవంత్ రెడ్డి గారు మీకు ఏమీ చేయలేదు, లాభం ఇచ్చిన మాట ప్రకారం. ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఎవరి దగ్గర ఉన్నది కదా, ఆ రెన్యువల్ ఎవరు దగ్గర ఉందా ఆయనకి ఆటో ఇచ్చినారు. రెన్యువల్ లేదంటే ఇయ్యలేరు ఆటో. వేరేడికి కొత్త వాడికి ఆటో దొరికింది. నేను 25 ఇయర్స్ ఆటో నడుస్తున్నా, నా దగ్గర లైసెన్స్ రెన్యువల్ లేదు, నాకు దొరకలేదు ఆటో. అదే ఇప్పుడు కూడా పరేషాని. కిరాయి బండి ఉంది, 350 రూపాయలు కిరాయి ఉంది బండిది. ఇప్పుడు కూడా బిజినెస్ లేదు, ఏం లేదు. పోయి రావాలంటే ర్యాపిడో, ఓలా లేదంటే ఫస్ట్ 1500 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు 500 సంపాదించుకోవాలంటే ఫుల్ డే అవుతుంది. కష్టమైంది. ఇల్లు నా వేరే పని ఏం చేయాలి సార్? వేరే పని మాకు రాదు కదన్నా. ఆటోనే నడవాలి. ఎందుకంటే ఒక్క రోజుకి 1500-1000 రూపీస్ సంపాదించు. ఇది ఒక రొటేషన్ అయింది. ఇప్పుడు అదే మళ్ళీ మీకు ఎక్కడ పని చేస్తే 15,000 కూడా ఇయ్యరు. పని చేకే రాదు తన. ఆటోనే నడవాలి. సంపాస్ కూడా నడవాలి, సంపాస్ కూడా లేదంటే నడవాలి. ఆటోనే నడచాలి. అంటే హెల్ప్ చేస్తున్నా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 12,000 ఇస్తున్నారు అంట ఆటో డ్రైవర్ కి. హైదరాబాద్, తెలంగాణలో ఇంకా ఏం అది స్కీమ్ లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 6 మంత్ బ్యాక్ సైడ్ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇవ్వకపోతే ఏం చేయక రాదు కదన్నా. ఏం చేస్తారు? సీఎం ఉన్నారు, ఏం చేయక రాదు. మళ్ళా 5 ఇయర్స్ వస్తుంది. ఎవరికి ఇవ్వాలి? అప్పుడు చూద్దాం. మళ్ళీ అదే వేరే పని లేదు. ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తా. మీకు కూడా ఇప్పుడు నేను ఇస్తా. 10 రూపీస్ తక్కువ తీసుకుంటే నా ఆటోలు వస్తారు. 10 రూపీస్ ఇంకా 20 రూపీస్ అంటే 2 వీలర్ పడుకుంటే వెళ్తారు మీరు. అట్లాగుంటది. చూద్దాం. బిజినెస్ అవుతుందా? బిజినెస్ అయితే లేదన్న. ఇది ర్యాపిడో ఉన్నది, అది ఉన్నది, ఓలా ఉన్నది, బస్ ఫ్రీ ఉన్నది. ఎవరు ఎక్కలేరు ఆటోకి. ఒక్కొక్క గంట నిలబడుతున్నారు ఇక్కడ. ఇంకేం చెప్పాలి సార్ మీకు? మామూలుగా అంటే మీకు ఇప్పుడు ఈ ఉచిత బస్సు రాకముందుకు ఇవన్నీ లేకముందుకు ఎట్లా నడిచింది? ఇప్పుడు 1500-1800 చేస్తుండే అప్పుడు ఒక్క రోజులో. ఇప్పుడు 1000 రూపాయలు అయితే లేదు పొద్దుగాల నుంచి రాత్రి దాకా 12 దాకా అవ్వట్లేదు. మళ్ళా కిరాయి బండి ఉన్నది. ఇప్పుడు ఎట్లానా అడగాలి. ఇక్కడ అప్పు తీసుకోవాలి, ఇక్కడ ఏమైనా చేసుకోవాలి. అప్పులు చేసే రెంట్ కడుతున్నాం. ఇంకేం చెప్పాలి సార్? ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పుల పాలైంది, అందుకే నేను ఎవరికి ఏం సాయం చేయలేకపోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం కాదన్న, మనది ప్రాబ్లం మనమిగే ఉన్నది. ఇప్పుడు మనం ఇల్లు నడపాలి అంటే ఎట్లానా బతకాలి మనం. ఇంకా ఏం చెప్పాలి అన్న చెప్పండి. ఇప్పుడు మీకేమన్నా నెలకి ఇంత పెన్షన్ లాగానో ఆటో కార్మికులకు సాయం చేస్తే బాగుండని కోరుకుంటున్నారు. చెప్తున్నారు. ఇంకా అయితే కాదు, 2 సంవత్సరాలు ఇదే చెప్తున్నారు. ఇస్తారు చెప్తున్నారు. ఎవరు ఇవ్వాలి ఇంకా ఇప్పుడుతో? ఒకవేళ ఇవ్వకపోతే, చివరి వరకు కూడా ఇవ్వకపోతే ఏమైనా అంటే మీ తరపున వ్యతిరేకించడమో, నిరసన వ్యక్తం చేయడమో లాంటిది ఏమైనా ఉంటుందా? ఏం లేదు. ఇట్లానే బతకాలి. కష్టం చేయాలి, బతకాలి. ఏం చేయలేము. ఏం చేయాలి? ఆటో నడిపిస్తాం, బతుకుతాం. ఇంకేం చేయాలి సార్? ఏం చేయలేదు. ఇది పరిస్థితి. ఒకవేళ ఏమి చేయలేకున్నా కూడా మేము ఏమి చేయలేమనే చెప్తా ఉన్నారు. అంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇబ్బంది అవుతుందా గిరాకీ లేకపోవడం వల్ల? ఇబ్బంది అవుతుందా? ఎట్లా కాదు, ఇబ్బంది మొత్తం చాలా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటో నడుస్తున్నాం. ఆటో నడుస్తుంది 500 అవుతున్నాయి. 500 బండి కిరాయి ఉన్నది, గ్యాస్ ఉన్నది. ఏం మిగిలితుంది? అప్పులు తీసుకోవాలా, ఇంట్లో నడవాలా, కిరాయి, ఇంటికి కిరాయిది, మొత్తం కిరాయిది ఉన్నది. ఏం చేయాలి ఇప్పుడు?
అంటే గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఆశ ఏముంటది అన్న వాళ్ళతన, ఏం ఆశ ఉండదు మా వాళ్ళది. చెప్తున్నారు స్ట్రైక్ చేస్తున్నారు అంటున్నారు, చెప్తున్నారు వాళ్ళు, ఏం కాకస్తుంది అన్న, పొట్టిగా నడిపిస్తున్నారు, ఏం కాకస్తుంది. డైలీ ఇబ్బంది అవుతుందా అంటే అనుకున్న గిరాకీ కాకపోవడం? డైలీ అవుతుంది అన్న, వారంకి ఒకసారి నడిపించుకున్నట్టు ఒక 1000 రూపాయలు చేస్తే అది ఏం పనికి రాదు. అది డైలీ అగర్ 1000 రూపాయలు అయితే ఏమైనా మిలిగిదాయి. మనకి వారంకి ఒకసారి 1000 రూపాయలు చేసిన తర్వాత ఏం కాదు, మాకు డైలీ నడవాలా మాకు. మరి అట్లా అంటే ఇప్పుడు మీకు 2 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది కదా, మరి ఎట్లా నెట్టుకొస్తున్నారు? మరి ఎట్లా గడుస్తుంది? ఎట్లా గడుస్తున్నాడు, దాంతో అప్పు తీసుకోవాలి, దానికి ఇవ్వాలా, దానికి అప్పు తీసుకోవాలా, దాంతో తీసుకోవాలి, ఎట్లా రొటేషన్ చేస్తున్నాం సార్. అంతే అంతే. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు ఆటో మీద సంపాదించుకుంది ఏమీ లేదా? ఏం లేదు, ఏం మిగిలితలేదు. ఏం చంపేయాలా, ఏం తినాలా, ఏం కొనుక్కోవాలా. ఇంట్రెస్ట్ నుంచి పైసలు తీసుకోవాలా, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా, వారంకి ఒకసారి కట్టాలా, అదే నడుస్తుంది. అక్కడ నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలి, అదే నడుస్తుంది. సంపాదించి మనం వాళ్ళకి ఇస్తుంది లేదు మనకు. ఆ ప్రసక్తి మరి ఇప్పుడు ఆటోనే నమ్ముకొని సంపాదనలో ఇంత వెనకబడ్డారు కదా, ఎప్పుడన్నా బాధపడ్డరా అనవసరంగా కాంగ్రెస్ ను గెలిపించినామని? మన సిటీదో అట్లా లేదన్న, ఆటోలో ఎప్పటి నుంచి ఇచ్చిండు ఆయన, బస్సులు ఫ్రీ చేసిండు, అప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది మాకు. బస్సులు అక్కడ ఫ్రీ చేసకపోతే మళ్ళీ ఏమైనా లేడీస్ ఉన్నది, ఇప్పుడు వాళ్ళు మొత్తం పని చేస్తున్నారు, వాళ్ళు మస్తు వాళ్ళకి మంచిగా ఉన్నది, వాళ్ళు ఫ్రీ రాస్తున్నారు, ఫ్రీ వెళ్ళిపోదు. బస్సులా కాడాలి చూస్తే మీకు జనాలు ఎంత నిలబడుతున్నారు, లేడీస్ ఫ్రీ బస్ ఉన్నదని. లేకపోతే అక్కడ ఫ్రీ లేకపోతే ఒక అంత ఉండదు, అట్లా ఉన్నది అన్న. ఎప్పుడైనా అనిపించిందా అరే కేసీఆర్ ఉంటే బాగుండు, మళ్ళా కేసీఆర్ అనసం ఓడిపోయిందని బాధపడరా? మనం సిటీలో డిస్టిక్ ఉన్నది కదా, వాళ్ళు చేసినారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు కనిపిస్తుంది అరే మేము చేసినాం ఇట్లా తప్పు అని, వాళ్ళకి కనిపిస్తుంది ఇట్లా ఉన్నదని. అంటే మీరు అనుకున్నారా వ్యక్తిగతంగా కేసీఆర్ ఉంటే బాగుండని? మేము ఇది ఇట్లా అనుకుంటుండే, కాంగ్రెస్ వస్తే మంచిగా ఉండేను, మాకు కాంగ్రెస్ వస్తుందని ఇట్లా చేస్తుందని మాకు తెలియదు అండి. దానికోసం ఇప్పుడు కనిపిస్తుంది, మన ఏమనిపిస్తుంది? ఇప్పుడు కనిపిస్తుంది కదా, చూస్తున్నాం కదా, ఇది ఇట్లా నడుస్తుందని మనం చూస్తున్నాం. నెక్స్ట్ టైం ఏమైతుంది, కేసీఆర్ రావాలని అనిపిస్తుందా మరి? 100% వస్తాడు. ఎందుకంటే జనాలు మొత్తం అది అయిపోయినారు, మొత్తం వస్తాడు. బాధ అనిపించింది ఎప్పుడన్నా అంటే ఈ ఉచిత బస్సు పెట్టి మీరు ఇంత దివాలా తీసిన తర్వాత కేసీఆర్ ఉంటే బాగుండని బాధపడరా కేసీఆర్ గురించి? ఎందుకు పడారు అన్న, ఈ మొత్తం కష్టం చూస్తున్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు, ఇట్లా బస్సులు ఫ్రీ చేసిండు, మొత్తం చూస్తున్నారు, ఎట్లా పడారు, దినం యాద్ చేస్తారు. అంతేనా? కేసీఆర్ యాద్ చేసుకుంటారా? కేసీఆర్, కేటీఆర్ అట్లా ఉన్నది.